నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తరలిరండి, ఉజ్వల తెలంగాణలో భాగస్వాములవ్వండి. గ్లోబల్ సమిట్ కోసం 3000 మందికి ప్రభుత్వం ఆహ్వానాలు. తొలి విడత పంచాయతీ ఎన్నికల నామపత్రాలకి నేటితో ఆఖరు. చివరి రోజు భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారుల అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ ను ఘనంగా జరిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ కృషిని వివరించాలని నేతల పిలుపు. సీఎం ఆగ్రహంతో కాళోజీ వర్సిటీ బాధ్యతల నుంచి తప్పుకున్న వీసీ. నందకుమార్ రాజీనామాను గవర్నర్ వద్దకు పంపిన రాష్ట్ర ప్రభుత్వం. మహారాష్ట్రలో లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు. వినోద్ సాయన్నపై 5 రాష్ట్రాలలో ₹1 కోటి రివార్డు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. తరలిరండి, ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి అనే నినాదంతో దేశ విదేశాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపిస్తోంది. వివిధ రంగాలకు చెందిన సుమారు 3000 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట ఆహ్వాన పత్రికలు పంపించారు. డిసెంబర్ 8, 9న జరగనున్న గ్లోబల్ రైజింగ్ సదస్సుకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ వేడుకగా కార్యక్రమాలుండాలని దిశానిర్దేశించిన ముఖ్యమంత్రి ప్రతిరోజు స్వయంగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులకి ఆహ్వానాలు పంపిస్తున్నారు. తరలిరండి, ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 3000 మందిని ఆహ్వానిస్తున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజవంశానికి చెందిన షేక్ తారిక్ అల్ కాసిమీ, పలు అంతర్జాతీయ టెక్ కంపెనీల సీఈఓ, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు సదస్సుకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట వారికి ఆహ్వానాలు పంపిస్తున్నారు. వికసిత భారత్ 2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ తయారు చేసిందని ఆహ్వానంలో పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్ తెలంగాణకి రోడ్ మ్యాప్ రూపొందించిందని వివరించారు. ఆ లక్ష్యాలను తమ ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహిస్తున్నామని, తప్పకుండా రావాలని సీఎం ఆహ్వానిస్తున్నట్లు ఆ లేఖలు పంపించారు. ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో కొందరు సదస్సుకు హాజరవుతున్నట్లు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. రాష్ట్ర ప్రగతి, సంక్షేమాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ వేదికను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు గ్లోబల్ ఇన్నోవేషన్ దిశగా తెలంగాణకున్న అనుకూలతలను చాటి చెప్పాలని భావిస్తోంది. 2 రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఆ డాక్యుమెంట్ సిద్ధం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా విజన్ 2047కు సిద్ధమవుతోంది. అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్ధి లక్ష్యంగా రానున్న 22 ఏళ్లకు ఈ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర భవిష్యత్తును కొత్త పుంతలు తొక్కించే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 13న ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా మెస్సీ పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు మెస్సీని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ 13న ది గోట్ మెస్సీని స్వాగతించడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, ముషారఫ్ అలీ ఫరూకీ, అశోక్ రెడ్డిలు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్నటి వరకు సర్పంచ్ పదవులకు 8,198 వార్డు సభ్యులకు 11,502 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్లు పరిశీలించి ఎల్లుండి అప్పీళ్లు స్వీకరించి డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. రెండో విడత నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. పదవుల వేలం, నామినేషన్ల బలవంతపు ఉపసంహరణ ప్రయత్నాలు తమ దృష్టికి వచ్చాయని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఏకగ్రీవ ఎన్నిక ప్రకటించేందుకు అధికారులకు నిర్దిష్ట మార్గదర్శకాలు ప్రకటించిన ఎస్ఈసీ మోసపూరితంగా లేదా ఒత్తిడితో జరిగే ఎన్నికను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు 19,700 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవుల కోసం 8,198, వార్డు సభ్యుల కోసం 9,643 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు సర్పంచ్ పదవులకు 3,297 మంది, వార్డు సభ్యులకు 1,859 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న రెండో రోజు సర్పంచ్ పదవులకు 4,901, వార్డు సభ్యులుగా 9,643 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రేపు నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైన వారి వివరాలు ప్రకటిస్తారు. వాటిపై ఎల్లుండి అప్పీళ్లు స్వీకరించి మరుసటి రోజున పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేస్తారు. రెండో విడత ఎన్నికల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటికి రేపటి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్ల స్వీకరణ, 3న పరిశీలన, 4న అప్పీళ్ల స్వీకరణ, 5న పరిష్కరిస్తారు. డిసెంబర్ 6న ఉపసంహరణ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. డిసెంబర్ 14వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. డిసెంబర్ 3 నుంచి మూడో విడత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. మూడో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లోని 4,159 పంచాయతీలు, 36,452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 6న పరిశీలన, 7న అప్పీళ్లు, 9న ఉపసంహరణ గడువు పూర్తయ్యాక 17న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనుంది. పలుచోట్ల పదవుల వేలం, నామినేషన్ల బలవంతపు ఉపసంహరణ యత్నాలు తమ దృష్టికొచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఏకగ్రీవ ఎన్నిక ప్రకటనకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలను చైతన్యపరిచేలా ఏకగ్రీవ ఎన్నిక ఐక్యతకి చిహ్నమా లేదా నిశ్శబ్ద ప్రమాదమా అంటూ ఎస్ఈసీ ప్రత్యేక వీడియో రూపొందించింది. ఓటింగ్ లేని ఎన్నిక సందేహాస్పదమైనప్పుడు నిర్ధారించేందుకు ఎస్ఈసీ కొత్త ప్రోటోకాల్ ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు జిల్లా ఎన్నికల అథారిటీ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. అభ్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారి ప్రమాణ పత్రాలు సేకరిస్తారు. రిటర్నింగ్ అధికారితో పాటు ప్రత్యేక సెల్ నివేదికలని జిల్లా ఎన్నికల అథారిటీ పరిశీలించి అంతా సక్రమంగా ఏకగ్రీవ ఎన్నికకు నో అబ్జెక్షన్ ఇవ్వాలని ఎస్ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. మోసపూరితంగా బలవంతపు పద్ధతుల ద్వారా ఎన్నిక జరిగితే వాటిని రద్దు చేయనున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. హైకోర్టు స్టేతో 32 పంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికకు షెడ్యూల్ ఇవ్వలేదని ఎస్ఈసీ తెలిపింది. ఫిర్యాదులను వెబ్సైట్లోని గ్రీవియన్స్ మాడ్యూల్ ద్వారా చేయవచ్చునని, త్వరలో మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని తెలిపారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి నందకుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఏడాది కాకుండానే పదవికి రాజీనామా చేయడం చర్చానీయాంశమైంది. వర్సిటీలో జరిగిన అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కొద్దిసేపటికే వీసీ రాజీనామా చేశారు. వెంటనే సంబంధిత దస్త్రం ఆమోదానికి గవర్నర్ చెంతకు చేరింది. ఈ ఏడాది మార్చి 19న కాళోజీ వర్సిటీ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన నందకుమార్ రెడ్డి కనీసం ఏడాది పూర్తి చేయకుండానే పదవికి రాజీనామా చేశారు. వరంగల్లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పీజీ వైద్య విద్యార్థుల మార్కుల పునర్మూల్యాంకనం పెద్ద ఎత్తున దుమారం రేపింది.
జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకోవడంతో వైద్యారోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విజిలెన్స్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు శాఖాపరంగా అదనపు డీఎంఈ స్థాయి వైద్యులు డాక్టర్ సంధ్య, డాక్టర్ రాజారావు వర్సిటీలో విచారణ చేపట్టారు. వర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అక్టోబర్ 7 నుంచి ఈ నెల 1 వరకు పీజీ వైద్య విద్యార్థులకు థియరీ, ప్రాక్టికల్స్ జరిగాయి. 2123 మంది పరీక్షలు రాయగా ఈ నెల 4న విడుదలైన ఫలితాల్లో 1919 మంది ఉత్తీర్ణులయ్యారు. 204 మంది విద్యార్థులు తప్పారు. అందులో 155 మంది రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు. రీకౌంటింగ్ బదులు రీవాల్యుయేషన్ తో కొందరిని పాస్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో పీజీ జవాబు పత్రాల్లో పలువురికి అదనంగా మార్కులు వేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు వర్సిటీలోని ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో జవాబు పత్రాలు పరిశీలించారు. అదనపు మార్కులు కలిపినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం జవాబు పత్రాలను భద్రపరిచిన గది, స్కాన్ చేసిన కంప్యూటర్లను అధికారులు సీజ్ చేశారు. పునర్మూల్యాంకనంలో జరిగిన అవకతవకలతో వర్సిటీ ప్రతిష్ట మసకబారింది. వర్సిటీలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పనిచేసేవారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్దిసేపటికే వీసీ తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణకు తలమానికంగా నిలిచే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కొన్నేళ్లుగా అవకతవకలకు నిలయంగా మారుతోంది. అధికారులు, ఉద్యోగులు ఆడింది ఆట, పాడింది పాట అన్న చందంగా పరిస్థితి తయారైంది. వైద్య విద్యకు సంబంధించి ప్రవేశాల తాలూకు సమాచారం చెప్పేవారే వర్సిటీలో ఉండరు. ఉన్నతాధికారులను కలవాలంటే అనుమతించరు. వెబ్సైట్ ఉన్నా అందులోనూ అరకొర సమాచారమే. అంతకుముందు 8 ఏళ్లుగా ఒక్కరే వీసీగా ఉండటంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఈ ఏడాది మార్చిలో కొత్త వీసీగా నందకుమార్ బాధ్యతలు తీసుకున్నాక మార్పు వస్తుందని భావించినా నిరాశే మిగిలి పరిస్థితి మరింత దిగజారింది. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు కళాశాలల తనిఖీలపై చూసీ చూడనట్లుగా వ్యవహరించడం, నివేదికలు వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టారన్న ఆరోపణలు వీసీపై వెల్లువెత్తాయి. వర్సిటీలోని ఓ కీలక అధికారి ప్రభుత్వ అనుమతి లేకుండానే నెలకు 90,000 వేతనంపై అక్రమంగా నియామకం చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. కాళోజీ విశ్వవిద్యాలయంలో ఎవరికి వారే వ్యవహరించడంతో ప్రైవేటు కాలేజీలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయన్న విమర్శలు వచ్చాయి. సమర్థవంతమైన వారిని వీసీగా నియమించి విద్యార్థుల భవిష్యత్తును మెరుగులుదిద్దాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీక్షా దివస్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ పార్టీ అధినేత కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజును మరోమారు అందరికీ గుర్తు చేసేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్ ను బీఆర్ఎస్ నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29వ తేదీన గులాబీ అధినేత కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజును ప్రతి ఏటా దీక్షా దివస్ గా బీఆర్ఎస్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది సైతం రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. తెలంగాణ చరిత్రలో ఘనమైన ఆ ఘట్టాన్ని పురస్కరించుకుని దీక్షా దివస్ ను పెద్ద ఎత్తున నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీక్షా దివస్ నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్తో పాటు జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీక్షా దివస్ ను పురస్కరించుకుని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. తెలంగాణ భవన్ సహా జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలు అలంకరించారు. తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం కేసీఆర్ భారీ కటౌట్కు పాలాభిషేకం చేయనున్నారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన అనేక కీలక సంఘటనలు, వార్తలు, పరిణామాల సమాహారంతో కూడిన ఫోటో ప్రదర్శనను దీక్షా దివస్ సందర్భంగా ఏర్పాటు చేయనున్నారు. ఆనాటి ఉద్యమ స్మృతులు, దీక్షా దివస్ వివరాలను అందించేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీక్షా దివస్ సందర్భంగా పండ్ల పంపిణీ, అన్నదానం లాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకత్వం శ్రేణులకు సూచించింది. బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఆయా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో కేటీఆర్, ఇతర నేతలు పాల్గొంటారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శిస్తారు.
ఉద్యమ ఘట్టాలతో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు చేపట్టిన కేసీఆర్ స్ఫూర్తితో భవిష్యత్తులో తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించారు. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నట్లే నేడు తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పైరసీ సినిమాల కేసులో అరెస్టైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి పోలీస్ కస్టడీ శుక్రవారం 2వ రోజు ముగిసింది. మొదటి కేసులో 5 రోజులు, తాజాగా మరో 3 రోజులు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. పైరసీ కేసులో సాంకేతిక ఆధారాలు, దేశ విదేశాల్లో ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. ఉదయం నుంచి మౌనంగా ఉన్న రవి మధ్యాహ్నం పెదవి విప్పినట్టు సమాచారం. పైరసీ గుట్టు బయటపడినా విదేశీ పౌరసత్వంతో తప్పించుకోవచ్చని భావించినట్టు నిందితుడు అంగీకరించినట్టు తెలిసింది. 6 ఏళ్ల పాటు తననెవరూ పసిగట్టలేకపోయారని, అదే ధీమాతో నెట్వర్క్ను బలోపేతం చేశానని చెప్పినట్టు సమాచారం. మొదట్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తాను చేసేది తప్పని గుర్తించలేకపోయానంటూ పోలీసుల ఎదుట పశ్చాత్తాపం ప్రదర్శించినట్టు సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చాక పూర్తిగా మారిపోయి పైరసీ జోలికెళ్లనంటూ ప్రాధేయపడ్డట్లు తెలిసింది. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 2 కార్లు ఒకదానికొకటి ఢీకొని 5గురు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మిగనూరు మండలం కోటెకల్ సమీపంలో కొండల వద్ద ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని కోలార్ నుంచి 7గురు వ్యక్తులు మంత్రాలయం దర్శనానికి వెళ్తుండగా వారి కారును మరో కారు ఢీకొట్టింది. కారులోని 5గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు కర్ణాటక కోలారు జిల్లా చిక్కహోసాలి వెంకటేష్, మీనాక్షి, సతీష్, బనీత్, రుత్విక్గా గుర్తించారు. పశ్చిమ బెంగాల్లో నిర్వహిస్తున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల 40 మంది చనిపోయారని టీఎంసీ ప్రతినిధి బృందం ఈసీ ఉన్నతాధికారులకు తెలిపింది. ఎస్ఐఆర్ కొనసాగుతున్న వేళ టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఈసీ ఉన్నత అధికారులతో సమావేశమైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చేతులకు రక్తం అంటిందని ఈ సందర్భంగా టీఎంసీ ప్రతినిధులు మండిపడ్డారు. ఎక్కువ చొరబాట్లను ఎదుర్కొంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో సరిగ్గా ఉన్న ఓటర్ల జాబితా ఇప్పుడెందుకు నమ్మలేందిగా మారిందో చెప్పాలని కోరారు. బెంగాల్లో 1 కోటి మంది పేర్లను తొలగిస్తారని బీజేపీ తెలిపిందని, ఇది బీజేపీకి ఎలా తెలుసో ఈసీ జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది. 40 మంది మృతి చెందారన్న టీఎంసీ ఆరోపణ నిరాధారమైనవని ఈసీ పేర్కొంది. డిసెంబర్ 9న ముసాయిదా జాబితా విడుదల తర్వాత అభ్యంతరాల్ని సమర్పించాలని కోరింది. అప్పటి వరకు ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల విధానాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని పార్టీలకు విజ్ఞప్తి చేసింది. ఎన్నికల సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ డీజీపీ కోల్కతా పోలీస్ కమిషనర్కు ఈసీ లేఖ రాసింది. కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను ఇవాళ అల్పాహార విందుకు ఆహ్వానించారు. కర్ణాటకలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న పంచాయతీకి ముగింపు పలికేందుకు పార్టీ అధిష్టానం రంగంలో దిగింది. వివాదాన్ని పరిష్కరించుకోవాలని 2 నేతలకు శుక్రవారం రాత్రి సూచించింది. హైకమాండ్ ఆదేశాలతో సిద్దరామయ్య తన డిప్యూటీ శివకుమార్ను విందుకు భేటీకి పిలిచారు. కేంద్ర నాయకత్వం తనతో పాటు డీకేకు ఫోన్ చేసినట్లు చెప్పారు. 2 కలిసి మాట్లాడుకోవాలని సూచించినట్లు సిద్దరామయ్య పేర్కొన్నారు. అందుకే అల్పాహార విందుకు డీకేను ఆహ్వానించినట్లు తెలిపారు. ఆయన వస్తే కలిసి మాట్లాడుకుంటామని కర్ణాటక సీఎం చెప్పారు. అయితే తన వైఖరిలో మార్పు లేదని, హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమన్నారు. అధిష్టానం పిలిస్తే ఢిల్లీకి వెళ్లనున్నట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో 11 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఎంఎంసీ జోన్ ముఖ్య ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ అలియాస్ వినోద్ సాయన్న కూడా ఉన్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన వినోద్ సాయన్న AK-47 రైఫిల్ను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో 5గురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరందరిపై కలిపి 2 రాష్ట్రాల్లో 2.5 కోట్ల రూపాయల రివార్డు ఉండగా వినోద్ సాయన్నపై 5 రాష్ట్రాల్లో ₹1 కోటి బౌంటీ ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. వీరంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎంఎంసీ జోన్లో అత్యంత చురుగ్గా ఉన్న నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన దరేకాసా దళం వారని వివరించారు. ఇప్పటికే పలువురు దరేకాసా దళ సభ్యులు లొంగిపోగా మరికొందరు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు.
భారత్కు గాయాలుగా మారిన 3 హాట్స్పాట్లు నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్ సమస్యలకు మోదీ సర్కార్ శాశ్వత పరిష్కారాలను అందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఆయా ప్రాంతాలు త్వరలోనే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లా మారతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా సురక్షిత్ భారత్ నిర్మాణం కోసం రోడ్ మ్యాప్ను తీర్చిదిద్దే లక్ష్యంతో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ప్రారంభమైన డీజీపీ, ఐజీపీ వార్షిక సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలపై 360 డిగ్రీ కోణంలో దాడులు చేయాలని, ఆయా నేరాలకు పాల్పడే వారికి దేశంలో అంగుళం కూడా స్థలం లేకుండా చేయాలని సూచించారు. ఎన్సీబీతో రాష్ట్రాల పోలీస్ దళాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఆ దిశగా విజయం లభిస్తోందన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రహస్య స్థావరాలపై తీసుకున్న చర్యలు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయానికి ఒక అద్భుత ఉదాహరణగా హోంమంత్రి కొనియాడారు. 40 ఏళ్ల నక్సలిజం సమస్య పరిష్కారానికి మోదీ సర్కార్ చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని చెప్పారు. 2014లో 126 నక్సల్ ప్రభావిత జిల్లాలు ఉండగా ఇప్పుడు 11కి తగ్గాయని వెల్లడించారు. వచ్చే ఏడాది డీజీపీ, ఐజీపీ వార్షిక సమావేశం నాటికి దేశం నక్సలిజం ముప్పు నుంచి పూర్తిగా విముక్తి పొందుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన ఓ వైద్యుడు ఏకంగా 14 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఆగస్టు 27న ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మోనికా మాధవన్ పేరుతో ఓ మహిళ ఆయనను సంప్రదించింది. కొన్ని సంభాషణల తర్వాత టెలిగ్రామ్ ఐడీ ద్వారా సంప్రదింపులు జరుపుదామనగా వైద్యుడి సమ్మతితో సంభాషణల పర్వం కొనసాగింది. ఈ క్రమంలో తనకు షేర్ ట్రేడింగ్లో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉందని, సీఎంసీ మార్కెట్లలో రోజుకు 5 లక్షల వరకు సంపాదిస్తున్నానని ఊదరగొట్టింది. తనలా ట్రేడింగ్ చేసేందుకు పేరు రిజిస్టర్ చేసుకోవాలని వెబ్సైట్ లింక్ పంపించింది. అనంతరం 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలంటూ వైద్యుడిని ఒప్పించింది. మొదటి ట్రేడ్లోనే 8.6 లక్షల రూపాయలు లాభం వచ్చినట్లు వైద్యుడి వర్చువల్ ఖాతాలో కనిపించింది. దీంతో 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసి వైద్యుడి తన వర్చువల్ ఖాతా నుంచి 85,000 రూపాయలు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. దీంతో నమ్మకం కుదిరిన వైద్యుడు బ్యాంకు రుణాలతో పాటు స్నేహితుల దగ్గర అప్పులు చేసి దాదాపు 14 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టారు. దీంతో తన వర్చువల్ ఖాతాలో ఆ డబ్బు మొత్తం 34 కోట్ల రూపాయల మేర నిల్వ ఉన్నట్లు చూపించింది. వాటిని ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా పన్ను కింద 7.5 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పింది. అందుకు వైద్యుడు అభ్యంతరం తెలపడంతో తన వాటాగా 50% పన్నును USDT రూపంలో చెల్లిస్తానని, మిగిలిన 3.75 కోట్లు చెల్లించాలని వైద్యుడికి మోనికా స్పష్టం చేసింది. ఆపై సీఎంసీ ప్రతినిధులు పంపించిన డాక్యుమెంట్లు అసంబద్ధంగా ఉండడంతో వైద్యుడికి అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో మోనికా స్పందించడం మానేసింది. దీంతో మోసపోయారని గ్రహించిన వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.